తెలంగాణ ప్రభుత్వం ఎస్బీఐ తీరుపైన కేంద్రానికి ఫిర్యాదు చేయాలని యోచిస్తుంది. ఈ విషయాన్ని ఆర్బీఐ కేంద్ర ఆర్థిక శాఖతో పాటుగా ప్రధానమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. సుమారుగా 600 కోట్ల విలువైన భూమిని కేవలం 13.5 కోట్లకే కేటాయించారని ప్రభుత్వం వైపు నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేటాయింపు తర్వాత ఎస్బీఐ వైఖరిలో మార్పు వచ్చిందని, ముందుగా అంగీకరించిన ప్రత్యామ్నాయ స్థలంపైన కూడా వెనక్కి తగ్గిందని పేర్కొంటున్నారు. ఇక ఈ పరిణామాల వెనుక రాజకీయ ఒత్తిళ్లు లేదా ఇతర కుట్ర కోణాలు ఉన్నాయా అన్న అనుమానాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. మొత్తం ఈ వ్యవహారంపైన పూర్తిస్థాయి వివరణ కోరుతూ కేంద్రానికి అధికారికంగా ఫిర్యాదు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోన్లైన్లో అందిస్తారు. సునీల్, తెలంగాణ ప్రభుత్వం ఎస్బీఐ తీరుపైన కేంద్రానికి ఫిర్యాదుకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సునీల్? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్బీఐకి మధ్య కొంత గ్యాప్ అయితే వస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే రాయదుర్గం భూములకు సంబంధించిన విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్బీఐ తీరుపై కూడా తీవ్ర అసంతృప్తి ఉంది. ఎందుకంటే ఇప్పటికే రాయదుర్గంలో ఉన్నటువంటి 5 ఎకరాల భూమిని వేలం వేసింది. అది దాదాపు 237 కోట్ల మేరకు వేరే గౌరవ వెంచర్స్ వాళ్ళు దక్కించుకున్నారు. అయినప్పుడు కూడా ఆ భూమి తనదే అంటూ కూడా మళ్ళీ హైకోర్టును ఆశ్రయించడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎస్బీఐ తీరుపై కూడా కొంత తీవ్ర వ్యతిరేకత కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. దీనిపై గతంలోనే ఈ కేటాయింపు సంబంధించిన అంశంపై కూడా ప్రత్యామ్నాయ స్థలం ఇస్తామని చెప్పినప్పుడు కూడా అది అంగీకరించి మళ్ళీ ఇప్పుడు ఉన్నట్టుండి మళ్ళీ బ్యాంక్ అటు కోర్టుకు వెళ్లడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత సీరియస్ గా వ్యవహరిస్తుంది. ఇప్పటికే ప్రభుత్వ శాఖలో ఏదైతే ఎస్బీఐ ఖాతాలు ఉన్నాయో వాటన్నిటితో వేరే బ్యాంకు బదిలీ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే చీఫ్ సెక్రటరీకి ముఖ్యమంత్రి చెప్పినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. మరోవైపు ఆర్థిక శాఖకు ఈ యొక్క ఎస్బీఐ తీర్పై కూడా ప్రధానికి కూడా ఫిర్యాదు చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. 600 కోట్ల భూమిని 13.5 కోట్లకి కేటాయించినప్పుడు కూడా కేటాయింపు తర్వాత ఎస్బీఐ వైఖరి మారిందంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణ చేస్తుంది. ప్రత్యామ్నాయ స్థలానికి ముందుగా అంగీకరించింది ఎస్బీఐ, మళ్ళీ రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే కుట్రకోణంలో భాగంగానే తమపై ఈ విధంగా బురదల్లే ప్రభుత్వాన్ని బురదల్లే ప్రయత్నం ఎస్బీఐ అధికారులు చేస్తున్నారు. ఇక దీనిపై ఖచ్చితంగా ఆర్బీఐకి ప్రధానికి ఆర్థిక శాఖ కూడా కంప్లైంట్ చేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. మరి చూడాలి ఇది ఏ స్థాయికి చేరుతుందో. ఇప్పటికే తారాస్థాయికి చేరుకున్నటువంటి ఈ వివాదం మరి ఎస్బీఐకి ప్రభుత్వానికి మధ్య ఒప్పందం సాహిత్య కుదురుతుందా లేదా మరి కోర్టు దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్.